హలో ఫ్రెండ్స్, మనకన్నా ఎక్కువ ఇన్కమ్ జనరేట్ చేసే వాళ్ళని చూస్తే మనకు ఒక్కొక్కసారి జలస్ అనిపిస్తుంది కదా. అఫ్ కోర్స్ ఎవరికైనా అనిపిస్తుంది. అయితే మనం చేయవలసింది, ₹1,00,000 జీతగాడు ఎవరైనా ఉన్నట్లయితే అతని ఈఎంఐస్, అతని యొక్క రెగ్యులర్ ఎక్స్పెండిచర్ పోను ఒక ₹10,000 ఇన్వెస్ట్ చేశాడు అనుకుందాం. అతను ఒక 15 సంవత్సరాల పాటు. అలాగే ఒక 80,000 జీతగాడు తను ₹50,000 అతని ఎక్స్పెండిచర్స్, ఈఎంఐస్ మేనేజ్ చేసుకుని ఒక 30,000 ఇన్వెస్ట్ చేశాడు అనుకుందాం. ఒక 15 ఇయర్స్ పాటు 12% యావరేజ్ రిటర్న్స్ కనుక చూసుకున్నట్లయితే 1 lakh జీతం తీసుకున్నటువంటి వ్యక్తి కేవలం 42 lakhs మాత్రమే ఒక కాంపౌండ్ జనరేట్ చేయగలరు. అదే ఈ 80,000 శాలరీ తీసుకునే వ్యక్తి 1.42 CR, ₹1,42,00,000 అతను కాంపౌండ్ జనరేట్ చేయగలరు. సో మీరు ఎంత ఇన్వెస్ట్ చేశారు అనే దాని మీదే ఎక్కువ మనసు పెట్టండి తప్ప ఎంత జనరేట్ చేశారు లేదా ఎంత ఎక్స్పెండిచర్ చేశారు అనే దాని మీద మనసు పెట్టద్దు. ప్రపంచానికే ఆది గురువు అయినటువంటి వారెన్ బఫెట్, ఇన్వెస్ట్మెంట్కే ఆది గురువు అయినటువంటి వారెన్ బఫెట్ గారు ఏం చెప్పారంటే, డోంట్ బీ ప్రౌడ్ ఆఫ్ యువర్ శాలరీ, బీ ప్రౌడ్ ఆఫ్ యువర్ ఇన్వెస్ట్మెంట్ అని చెప్పారు. ఓకే, మరి ప్రతి ఒక్కళ్ళు కూడా బీ ప్రౌడ్ టు యువర్ ఇన్వెస్ట్మెంట్ అండ్ అసెట్ అలొకేషన్. మమ్మల్ని ఫాలో అవ్వండి. మరిన్ని ఫైనాన్షియల్ విషయాలు మనం అందరం కలిపి డిస్కస్ చేద్దాం. గ్రో విత్ యువర్ గౌతమ్.